అన్ని పార్టీల ఎంపీలతో అఖిలపక్ష సమావేశం విస్తరిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు సాధించడమే ఏకైక లక్ష్యంగా ఎంపీలు అందరినీ ఆహ్వానించింది రేవంత్ సర్కార్. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ప్రజాభవన్లో ఈ సమావేశం జరుగుతోంది. అయితే అఖిలపక్ష భేటీకి రావడం లేదని భట్టికి లేఖ రాసింది బీజేపీ. అయితే అఖిలపక్ష సమావేశానికి బీజేపీ హాజరు కావడం లేదు, ఈ సమావేశానికి హాజరు కాలేమంటూ డిప్యూటీ సీఎం భట్టికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆహ్వానం ఆలస్యంగా అందిందన్నారు కిషన్ రెడ్డి. ఎంపీల సమావేశంపై పార్టీలో చర్చించుకునే సమయం లేదు, ముందుగా ఖరారైన కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి అందుచేత ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నామని భట్టికి రిప్లై ఇచ్చారు కిషన్ రెడ్డి. భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే ముందుగానే తెలియచేయాలని కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా టీవీ9 ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్ ఉన్నారు. ప్రభాకర్, చెప్పండి, మొత్తంగా ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? ఇంకోవైపు చూస్తుంటే బీజేపీ దీనికి రావట్లేదు, ఈ సమావేశానికి అటెండ్ కావట్లేదు అంటూ కూడా లేఖ రాసినట్టు తెలుస్తోంది. అసలు బీజేపీ అటెండ్ కావకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు? బీజేపీతో పాటుగా బీఆర్ఎస్ కూడా ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరు కావట్లేదు. ప్రజాభవన్లో 11:45 నుంచి సమావేశం ప్రారంభం కాబోతుంది. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం దీనికి చైర్గా వ్యవహరించున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఎంపీలు రాజ్యసభతో పాటుగా కాంగ్రెస్ లోక్సభ ఎంపీలను కూడా రావాలని చెప్పారు. దాంతోపాటుగా మిగతా పార్టీలకు కూడా కాల్ చేసి చెప్పారు, ఇన్విటేషన్స్ కూడా పంపించారు. కాకపోతే చాలా షార్ట్ నోటీస్ కావడం వల్ల మేము రాలేకపోతున్నామంటూ కిషన్ రెడ్డి ఒక లేఖను రాశారు. కిషన్ రెడ్డి తన లేఖలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇప్పటికే ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ ఫిక్స్ అయి ఉన్నాయి, కొన్ని అఫీషియల్ కొన్ని అన్అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ షెడ్యూల్డ్ అయి ఉన్నాయి. సో వాటిని ఇప్పటికిప్పుడు చేంజ్ చేయడం కుదరదు. దాంతోపాటుగా మీరు చాలా తక్కువ టైంలో దీన్ని ఇన్ఫామ్ చేశారు. డెఫినెట్గా మరోసారి మీరు ఇట్లాంటి సమావేశాన్ని పెడితే డెఫినెట్గా మేము పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దాంతోపాటుగా మోడీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటుంది, తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంటుంది, అభివృద్ధి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు అంటూ లేఖలో స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ కూడా ఈ 4 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, లోక్సభ ఎంపీలు లేకపోయినా 4 రాజ్యసభ ఎంపీలు రావాల్సి ఉంటుంది. కాకపోతే వారు కూడా రాకుండా ఉండడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలపై పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంగా కాబోతున్న నేపథ్యంలో సోమవారం నుంచి ఏ అంశాలను లేవనెత్తాలి అనే అంశాలపైనే ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. ఒకటి, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, దాంతోపాటుగా మెట్రో రైలుకు సంబంధించిన అప్రూవల్, దాంతోపాటుగా రేడియల్ రోడ్లకు ఇప్పుడు RRR చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ప్రభుత్వం. సో దానికి ఒక 10 రేడియల్ రోడ్ల అవసరం ఉంది, దీనికి 45,000 కోట్ల అవసరం ఉంది కాబట్టి సో దానికి సంబంధించిన అప్రూవల్. సో మూసి అట్లాగే గోదావరి అనుసంధానం, ఇట్లాంటి వాటిని ఫ్యూచర్ సిటీకి సంబంధించిన నిధుల విడుదల, సో ఇవన్నింటినీ కూడా ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తాలి. అటు ఉభయ సభల్లో కూడా దీనిపైన డిస్కస్ చేయాలనే అంశం మీద దిశానిర్దేశం చేయనున్నారు. ముందుగా అనుకున్నట్లయితే సీఎం కూడా దీనికి హాజరు కావాల్సి ఉంది. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండడం వల్ల రాలేకపోతున్నారు. 3 గంటలకు సీఎం హైదరాబాద్ చేరుకుంటారు. దాని వెంబటే మహిళా యూనివర్సిటీ శంకుస్థాపనకు వెళ్తారు, దాని నుంచి మహిళా శక్తి సభకు వెళ్తారు. కాబట్టి ఈ సభను మాత్రం ఓన్లీ డిప్యూటీ సీఎం చైర్ చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభా.